ఏంటి నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఇప్పుడే స్కూల్ వదులుంటారు. రాణి వచ్చేస్తుందిలే. రాణి, రాణి ఎక్కడికి వెళ్ళావు? ఏంటి దిక్కులు చూస్తున్నావు? నిన్నే అడుగుతున్నాను, స్కూల్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళావు? జవాబు చెప్పు. అడుగుతున్నాను కదా. నాన్న, నన్ను క్షమించు. నా ఇబ్బందులు నాకున్నాయి. అంటే నేను పొరపాటు పడలేదన్నమాట. నువ్వు ఆ మహల్కి వెళ్ళావు కదా, నేను నానమ్మ వద్దన్నావు కదా, నానమ్మ తల మీద ఒట్టి వేసావు కదా, అయినా ఎందుకు వెళ్ళావు అక్కడికి? నిన్నే అడుగుతున్నాను, ఎందుకు వెళ్ళావు? మహల్ లోపలికి కాదు, మహల్ వెనక్కి వెళ్ళాను. విష్ణు అన్నాడు, ఇంట్లో ఎవరికైనా బాగోపోతే వాళ్ళ పేరు చెప్పి మహల్ వెనక ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, దానికి దారం కడితే వాళ్ళకి త్వరగా నయమైపోతుందట. అందుకే నేను నానమ్మ పేరు మీద దారం కట్టడానికి వెళ్ళాను. నాన్న, నాకు తెలుసు మహల్లో రాక్షసులు గాని దయ్యాలు గాని లేరని. అక్కడ పెద్దరాణి అమ్మ, మహారాజు గారు ఉంటారని. ఇప్పుడు నేను పెద్దదాన్ని అయ్యాను కదా నాన్న. 3వ తరగతికి వచ్చాను. 3వ తరగతి చదివే వాళ్ళకి అన్నీ తెలుసుంటాయి. వాళ్ళని భయపెట్టాలంటే కథలు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. రాణి, ఏదేమైనా నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఇంకెప్పుడు నువ్వు ఆ మహల్ వైపు వెళ్ళకూడదు. చూడు, అక్కడ దయ్యాలు రాక్షసులే కాదు, తల్లి అంతకన్నా భయంకరమైన మృగాలు ఉన్నాయి అక్కడ. వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. రాణి, నువ్వు నాకు మాట ఇవ్వాలి. నువ్వు స్కూల్కు వెళ్లకుండా ఆ మహల్ వైపు ఎప్పటికీ వెళ్ళనని, సరేనా? నేను ఒక పొరపాటు చేశాను. నువ్వు కావాలంటే నన్ను శపించు, కానీ మా నాన్నమ్మకి ఏమీ కాకూడదు. తనకి నయ్యం చెయ్యి చాలు. పెద్దరాణి అమ్మ, నారినికేతనానికి చెందిన ఆడవారందరూ రోజు ఏ ఏ పని చేస్తుంటారో దానికి సంబంధించిన అన్ని వివరాలు ఈ రిజిస్టర్లో ఉన్నాయి. ఇప్పుడు సాక్షాత్తు పెద్దరాణి అమ్మ ఇక్కడ ఉన్నాక ఇక ఇందులో విజేతలెవరో నేనెలా నిర్ణయించగలను? ఇక ఆ నిర్ణయం తీసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. తీసుకోండి. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇంకా ఆమిర్ కొట్రాని బతికే ఉన్నారు. పెద్దరాణి అమ్మ ముసలివారయ్యారు. ఈ వయసులో ఇంత చిన్న చిన్న విషయాలకి వారిని ఇబ్బంది పెట్టడానికి నీకు సిగ్గుగా లేదా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,